హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హర్షహరి వీడియోస్. ఈరోజైతే మా ఇంట్లో దాల్ కిచిడి అయితే చేశాను. మా పిల్లలు ఏదైనా వెరైటీగా చేయమని అడిగారు. అంతటితో నేను దాల్ కిచిడి చేశాను. 2 కప్పుల బియ్యం, 1/2 కప్పు పెసరపప్పు, 1/2 కప్పు కందిపప్పు, 1/2 కప్పు ఎర్ర కందిపప్పు తీసుకొని శుభ్రంగా బియ్యం అయితే కడిగి పక్కన పెట్టుకున్నాను. ఈ కప్పులో అన్నీ కలిసి 3.5 బియ్యం పప్పులు కలిసి 3.5 కప్పులు అయ్యాయి. దానికి నేను 7 కప్పుల వాటర్ అయితే వేశాను. మీకు ఇంకా కొంచెం జ్యూసీగా కావాలంటే 1 కప్పు 2 కప్పులు ఎక్కువైనా వాటర్ వేసుకోవాలి. ఇంట్లో ఏమైనా కూరగాయలు ఉంటే వాటిని కోసి వేయండి. నేనైతే ఆనియన్, టమాటా, క్యారెట్, కాలీఫ్లవర్, పచ్చిమిరపకాయలు వేశాను. తర్వాత ఇందులో కొంచెం పసుపు, కొంచెం ఆయిల్, కచ్చా పచ్చగా దంచిన జీలకర్ర, వెల్లుల్లి, యాలకులు ఇవి వేసి, తర్వాత సాంబార్ పొడి మీ ఆప్షనల్ అండి. మీరు దీని ప్లేస్లో ధనియాల పొడి కూడా వేసుకోవచ్చు. నేనైతే సాంబార్ ప్యాకెట్ వేశాను. తర్వాత కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర, రుచికి సరిపడా ఉప్పు వేసి నేను 2 విజిల్స్ వచ్చే వరకైతే స్టవ్ పై మీడియం మంట పైన పెట్టాను. నాకు ఈ విధంగా అయితే అయ్యింది. కొంచెం జ్యూసీగా కావాలనుకుంటే 2 కప్పుల వాటర్ ఎక్కువ వేసుకుంటే సరిపోతుంది. స్టవ్ పైన బాండి పెట్టి కొంచెం ఆయిల్ వేసి అందులో జీలకర్ర, ఆవాలు, మినప్పప్పు వేసి, తర్వాత వెల్లుల్లిపాయలు, కొంచెం కొత్తిమీర, కరివేపాకు, ఇంగువ వేసి ఈ దాల్ కిచిడిని మొత్తం ఇందులో వేయాలి. ఒక 5 మినిట్స్ మూత పెట్టి అలాగే ఉంచాలి. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తిన్నారు. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. ఈ దాల్ కిచిడి పైన నెయ్యి వేసుకొని ఒక అప్పడం నంచుకొని తిన్నా చాలా టేస్ట్గా ఉంటుంది.